డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ కారటం రత్నప్రసన్న ప్రవీణ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్పెషాలిటీస్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ కేవీఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి పిహెచ్ఏ సక్షం సమదృష్టి క్షమతా వికాసం మరియు అనుసంధాన్ మండలి జాతీయ సంస్థ సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డిడి డాక్టర్ శ్రీమన్నారాయణ, జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ నరసింహరాజు, జనరల్ సర్జరీ ఎంఎస్ డాక్టర్ వై అనంతలక్ష్మి, గుండె సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ అభిషేక్ వర్మలు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు చేసి పలు సూచనలు ఇచ్చారు. వైద్య శిబిరంలో 17 మంది వైద్యులు పాల్గొని 27 రకాల సేవలను అందించారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ బృందానికి, వైద్యులకు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రజలకు సర్పంచ్ కారటం రత్నప్రసన్న ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి ఆదిశంకర్రాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కారటం సూర్యభాస్కర్ రావు, కొలిశెట్టి జయప్రకాష్, నిమ్మకాయల రాంబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కారటం ప్రవీణ్. మా రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో 23 రకాల వైద్య సేవలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అయినటువంటి డాక్టర్స్, ఎండీస్, జనరల్ సర్జన్స్ వారు, అలాగే 23 మంది రకాల డాక్టర్లు ఇక్కడికి ఈ వైద్య శిబిరంలో పాల్గొని ప్రజలందరికీ కూడా ఉచితంగా ఓపీ చూస్తూ వాళ్ళకి అలాగే మందులు ఇస్తూ వాళ్ళకి ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఏమన్నా కూడా అన్నీ ఉదయం నుంచి కూడా వందలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ఓపికగా డాక్టర్ గారు శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా వందలాది మంది పాల్గొనడం, ఈ వర్షంలోంచి తడుస్తూ కూడా వందలాది మంది ఈ శిబిరంలో పాల్గొనడం చాలా మేము వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైద్య వృత్తిలో ఉంటూ డాక్టర్లు ఈ వర్షంలో కూడా వచ్చి మాకు సేవలు అందిస్తూ ప్రజలకి చేస్తున్నటువంటి డాక్టర్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా మీ యొక్క ఈ సేవల్ని వినియోగించవలసిందిగా కూడా కోరుతున్నాం. అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తూ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ, అలాగే ఆపరేషన్ పడేటువంటి వాళ్ళకి వాళ్ళే ట్రాన్స్పోర్ట్లో తీసుకువెళ్తూ వాళ్ళు సజెషన్స్ ఇస్తూ వాళ్ళకి సర్జరీ కూడా ఉచితంగా చేసే అవకాశం ఇక్కడ వినియోగించుకుంటున్నందుకు నిజంగా డాక్టర్లు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వైద్య శిబిరంలో డాక్టర్స్ శ్రీమన్నారాయణ గారు, అనంతలక్ష్మి గారు, అలాగే అభిషేక్ వర్మ గారు, ఆర్ట్ సర్జన్ అయినటువంటి అభిషేక్ వర్మ గారు, అలాగే జనరల్ మెడిసిన్స్, అలాగే ఆర్థోపెడిక్, చర్మ వ్యాధులు, అనేక సర్జన్స్, అనేక మంది అన్ని కంప్లైంట్స్కి కూడా ఇక్కడ చూస్తూ ప్రజలందరికీ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తూ మా సెక్రటరీ గారు అయినటువంటి ఆదిశంకరం గారు వీళ్ళందరూ కూడా జనాన్ని వాళ్ళందరినీ కూడా మొబిలైజేషన్ చేసుకుంటూ అధికారులందరినీ కూడా వారి చేత వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము మెచ్చుకుంటున్నాం. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా, అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఇంచుమించుగా మండలంలో నుంచి కూడా అనేక మంది ప్రజలు వందలాది మంది ఇక్కడ హాజరవటం కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మాకు సహకరించి అందరినీ కూడా వాళ్ళ గ్రామాల నుంచి మా గ్రామానికి పంపించి చేసినందుకు మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత వందలాది మంది జనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఈ వర్షంలో మామూలు విషయం కాదు. మీరందరూ కూడా మీ వెహికల్స్లో మీ గ్రామాల నుంచి సర్పంచులు అలాగే ఎంపీటీసీలు మాకు పంపించి ఇంత సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మల్టీ స్పెషాలిటీ వైద్యంలో ఇక్కడ అనేక మంది పేషెంట్లు వారి యొక్క సమస్యలు చెప్పుకుంటూ అనేక మందికి ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తూ వాళ్ళకి మందులు ఇవ్వటం, సుమారు లక్షలాది రూపాయలు ఖరీదైనటువంటి మందులు ఇవ్వటం కూడా మేము ఆనందదాయకంగా తెలుపుకుంటున్నాం. సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ గారి సమక్షంలో రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించినటువంటి వైద్య శిబిరానికి వందలాది మంది ప్రజలు ఈ వైద్య నిమిత్తం వైద్య శిబిరానికి విచ్చేయడం జరిగింది. దీనిలో అమలాపురం పరిధిలో ఉన్నటువంటి ప్రముఖ వైద్య నిపుణులందరూ కూడా రావడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఈ వైద్యుల యొక్క సేవలను ఉపయోగించుకుని వాళ్ళ యొక్క వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా జరిగింది.